హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు. ఒకవైపున రాజకీయం అనాలా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అనాలా? రేషన్ వాహనాలు అన్నటువంటి తీసేసి రేషన్ షాపుల దగ్గరికి చేర్చడం. అదే సందర్భంలో తెనాలి సంఘటన కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపున జనసేన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఈ ఏడాదిలో సంక్రాంతి అట్లాగే దీపావళి అన్నీ కూడా ప్రజలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు దీపం పెట్టి కొత్త ప్రభుత్వం ఏడాదిలో అద్భుతాలు చేసినందుకు ప్రజలు నరకాసుర వదలాగా రాక్షస పాలన నుంచి బయటకు వచ్చినందుకు గాను సంబరాలు చేసుకుని ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో, ట్విట్టర్లలో తమ తమ పోస్టులు పెట్టాలన్నటువంటి పిలుపులు. వీటన్నిటి ఎలా చూడాలి, ఏం జరుగుతుంది ప్రజల్లో? అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం అందుబాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రధానంగా తెనాలిలో ఒక ముగ్గురిని పోలీసులు కొట్టారు. ఆ కొట్టినటువంటి వాళ్ళు, తన్నులు తిన్నటువంటి వాళ్ళు డ్రగ్స్ వాడతారని, డ్రగ్స్ మత్తులో అరాచకాలు చేస్తారని, దాదాపు గత 5 ఏళ్లలో అనేక నేరాలలో పాల్గొన్నారని ప్రభుత్వం చెప్తోంది. అలాంటి వాళ్ళను కొట్టి తీరతాం అని చెప్తున్నారు హోంమంత్రి అనిత. అయితే దాన్ని తప్పుగా చూపెడుతూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది గంజాయి వాళ్ళని ఇదివరకు గంజాయిని ప్రోత్సహించాడు, ఇప్పుడు గంజాయి తాగే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటూ ప్రభుత్వం వాదిస్తోంది. హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? తెనాలి ఘటన 2 కోణాలు. ఒకటి, బహుశా పోలీసులే కొట్టారు, వాళ్ళే వీడియోని రిలీజ్ చేసినట్టున్నారు. మనకు గతంలో చాలా కాలం క్రితం కొన్ని చర్చలు నడిచేటి, కొన్ని ఘటనలు లేదా కొన్ని విపరీత పోకడలు పాల్గొనే వాళ్ళని బాగా టార్గెట్ చేసి కొట్టాలి లేదా ఇంకోటి అనేది ఉండేది. అంటే ఒక హెచ్చరిక వాళ్ళని కొట్టడం ద్వారా లేకపోతే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఇట్లాంటి వాళ్ళు లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లాంటి అఘాయిత్యాలకు లేకపోతే ఇట్లాంటి రాంగ్ ప్రాక్టీస్ ఉండే వాళ్ళకు హెచ్చరికలాగా ఉండాలి అనే పద్ధతిలో గతంలో కొన్ని జరిగేటి. కానీ మారుతున్న పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో వస్తున్న మార్పులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇట్లాంటి ఘటనలు సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. నెంబర్ 1, వాళ్ళు ఏం తప్పు చేశారో దాన్ని ఎవరు సమర్థించారు. ఏం తప్పు చేశారు, వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి, వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సమాజానికి ఏం పెద్ద అభ్యంతరం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ హెచ్చరిక ఎట్ట చేయాలి అంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడాన్ని ఇతరులు కూడా మనం కూడా ఇట్లాంటి పనులు చేస్తే మనకు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే సొసైటీలో ఇట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు 4 కొట్టారో లేదా తన్నారో చేస్తే రేపు మనం కూడా ఇట్లాంటి పనులు చేస్తే మన పరిస్థితి కూడా ఇంతే కదా అనే హెచ్చరిక పంపడానికి చేసినట్టుగా ప్రభుత్వం నుంచి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అలా జరుగుతుందా? మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే ఒక చోట ఇట్లాంటి ఘటనలు జరిగి ఇట్లాంటి యాక్టివిటీ ద్వారా, ఇట్లాంటి సీరియస్ రియాక్షన్స్ ద్వారా సమాజంలో ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా కంట్రోల్కి వచ్చినాయా? మనకి ఎక్కడ కనపడదు. కాబట్టి పెరుగుతున్నట్టే కనిపిస్తా ఉంది. అందుకని ఇట్లాంటి చర్యలు తీసుకునే వాళ్ళపైన, ఇట్లాంటి తప్పుడు పద్ధతులు ఉండే వాళ్ళపైన చట్టబద్ధంగానే యాక్ట్ చేయడం మంచిది. చట్టబద్ధంగా కఠినంగా ఉంటుంది. ఎక్కడ ఇట్లాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని స్టెప్స్ తీసుకుంటూ ఓపికగానే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళ పట్ల, వాళ్ళ నేర ప్రవృత్తి పట్ల ఎవరికేమి భిన్నాభిప్రాయాలు ఉండవు, వాళ్ళపైన చర్య తీసుకుంటే మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇట్లాంటి వాటిని మనం అలౌ చేస్తే, ఇట్లాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేస్తే కేవలం వాళ్ళకే పరిమితం అవుతుందా ఇట్లాంటి ఘటనలు? ఇప్పుడు సంబంధం లేని వ్యక్తులకు కూడా వచ్చేస్తే, ఇప్పుడు ఒక నేరం చేశారని లేదా నేరం జరిగిందని ప్రూవ్ చేయడానికి కోర్టులు ఇవన్నీ ఎందుకున్నాయి? జిల్లా కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఎందుకున్నాయి? నేరం చేసిన వాళ్ళు 100 మంది తప్పించుకోవచ్చు, కానీ నేరం చేయని వాడు ఒకరు కూడా శిక్ష పడకూడదు అనేది భారత న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం. కాబట్టి అంటే ఇది నేరం చేయని అమాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు అనేది కదా మన కాన్సెప్ట్. అందుకోసం కొంచెం లేట్ కూడా అవుతుంది, కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. అందుకని ఇప్పుడు ఈ ఘటనలో ఇట్లాంటి వాళ్ళు చేశారని ఎట్లా నిర్ధారణకు వచ్చారో తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గతం ఏంటో. రేపు ఇట్లాంటి ఘటనలు ఎవరైనా జరిగినట్టు ఇట్లా యాక్టివిటీ చేసుకుంటా పోయినారనుకోండి, రేపు అమాయకులు బలైపోయినా లేదా కక్ష సాధింపులకు మారినా, ఉద్దేశపూర్వకాలకు మారినా చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు ఎందుకు చెప్తారు? అది తప్పుదోవ పడుతుందని. అందుకని ప్రభుత్వం ఆలోచించాల్సింది, వాళ్ళు ఏమి నేరం చేశారో ఆ శిక్ష చేయండి. ద సేమ్ టైం ఇట్లాంటి చర్యల ద్వారా సొసైటీకి ఒక సిగ్నల్, భవిష్యత్తులో ఎవరైనా చేస్తే మీ ఇక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పే ఘటనలు గతంలో కూడా జరిగినాయి.
అవేమి సక్సెస్ కాలేదు, మంచి ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతుందా? బహుశా నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తా ఉండొచ్చు నేను అనుకుంటున్నానంటే, ఒకటి ఆ ఘటనలో గాయపడిన ముగ్గురు అమాయకుల లేదా కాదా నాకైతే సమాచారం లేదు. పోలీసులు ఒక వర్షన్ చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇంకొక వర్షన్ చెప్తున్నారు. కానీ వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి నేను అనుకుంటుంది, ఆ ఘటనని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఆ తరహా ట్రీట్మెంట్ ని సమాజం యాక్సెప్ట్ చేయదు. నిజంగా వాళ్ళు ఏం చేసినారు, ఏం చేయలేదు అనేది సెకండరీ విషయం. డెమోక్రటిక్ కోరుకునే వాళ్ళు కానీ, సాధారణ ప్రజలు కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీలోకి వెళ్తే రేపు లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని అధికారంలో ఉన్న వాళ్ళు, ఈ పార్టీ ఈ రోజు అధికారం ఉంది, రేపు ఇంకొకరు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఇట్లా తీసుకుంటూ పోతే రేపు అమాయకులు లేకపోతే ప్రత్యర్థులు ఇట్లాంటి వాటికి అయిపోతే ఏమైపోవాలి సొసైటీ అనే భావన కలుగుతుంది. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటుంది, ఇట్లా సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు నేరాన్ని యాక్సెప్ట్ చేయలేదని కాదు, ఇట్లాంటి ట్రీట్మెంట్ ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఆ యాక్సెప్ట్ చేయని సొసైటీకి రిప్రజెంటేటివ్ గా జగన్ గారు వెళ్తారు. ఈ మాట ఆయన అనకపోవచ్చు, కానీ వారు ఆయన ఉద్దేశం ఇది సొసైటీలో రాంగ్ సిగ్నల్ వెళ్ళింది, ఈ తరహా ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు అని బహిరంగంగా ఇట్లాంటి శిక్ష వ్యవస్థలు కోర్టులు చేయాల్సిన పనులు నేరుగా పోలీసులు ఈదుల్లో చేస్తే మంచిది కాదనే అభిప్రాయం ప్రజలకు ఉంది. దాన్ని రిప్రజెంట్ చేయడానికే జగన్ గారు వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపుగా 3-4 దశాబ్దాల పాటు రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినప్పుడు చంద్రబాబు నాయుడు 95లో పవర్లోకి వచ్చాక పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఇలాగే అప్పట్లో జరిగే పోలీస్ స్టేషన్ వాకిట్లో రౌడీలను పెట్టి దారిన పోయే వాళ్ళందరితో కర్రలతో కొట్టించడం, అట్లాగే చితకబాదినటువంటి సంఘటనలు అవి అప్పట్లో, ఇప్పుడంటే వీడియోలు ఉన్నాయి, అప్పట్లో ఫోటోలు లేకపోతే పేపర్లలో వార్తలు ఈ రాసుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాతన అంతకుముందు ఆర్గనైజ్డ్ రౌడీయిజం, ఆర్గనైజ్డ్ ఫ్యాక్షనిజం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత కాలంలో ఆ తరహా ఆర్గనైజ్డ్గా చేయడానికి భయపడ్డటువంటి పరిస్థితి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇలా పెరుగుతున్నప్పుడు ఈ చర్య అనుకోకూడదా? ఇది సినిమాటిక్ గా ఉండొచ్చు. ఉదాహరణకు చంద్రబాబు గారు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, దాని ద్వారా పోలీసులు స్వేచ్ఛగా వాళ్ళు డ్యూటీని వాళ్ళు చేసుకునే క్రమంలో ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ బహిరంగ ట్రీట్మెంట్ ద్వారా కొంత హెచ్చరిక పోయింది, మా పరిస్థితి ఇంతే అని మిగతా వాళ్ళు కూడా భయపడ్డారు అనేది ఒక అనుభవం మనకు కనిపిస్తా ఉంది. మీకు ఎస్పీ గారు నర్సరావుపేట ఎలక్షన్ టైంలో వచ్చారు. మా తిరుపతి ఎస్పీ మహిళా ఎస్పీ, మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఆమె, మొన్న నర్సరావుపేటలో ఎలక్షన్ టైంలో ఒక గందరగోళ వాతావరణం, ఏం జరుగుతుందో తెలియని పల్నాడు ఏరియాలో ఎస్పీగా ఉన్నప్పుడు, గందరగోళం నడుస్తున్నప్పుడు, ఏ పార్టీలు ఎవరు విశ్వాసం లేనప్పుడు, ఏం జరుగుతుందో తెలియని అదే పోలీసు వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు వెంకటేశ్వర రెడ్డి గారు ఎవరో ఉన్నారు ఎస్పీ గారు, వాళ్ళని తొలగించి ఆయన స్థానంలో ఎలక్షన్ కమిషన్ మహిళా ఎస్పీగా మల్లికా కార్గ్ గారిని నియమించారు. నియమించిన వెంటనే ఆమె ఏ మార్గాన్ని ఎంచుకునింది? మీకు కావాలంటే ఆ వీడియో ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. నర్సరావుపేట బహుశా భగత్ సింగ్ సర్కిల్ ఏదో అనుకుంటాను, ఆ సర్కిల్లో ఆల్ డిఎస్పీలని వాళ్ళందరినీ పబ్లిక్గా కూర్చోబెట్టుకొని పబ్లిక్గా నిలబడుకొని, నర్సరావుపేట పల్నాడు అంటే ఈరోజు ప్రపంచంలో ఇట్లా ఉంది, భారతదేశ చిత్రపటం మీద పల్నాడు అంటే ఇలా ఉంది, మాకు పూర్తి విశ్వాసం మీ పైన ఉంది, పల్నాడు అంటే ఇది కాదు, ఇదేను నిరూపిద్దాం, ప్రజలకు భరోసా ఇద్దామని పబ్లిక్గా మీటింగ్ పెట్టి చెప్పారు. అది ఆ ఎలక్షన్ మొత్తం పనిచేసింది. 1-2 చిన్న ఘటనలు మినహాయించి ఓవరాల్గా ఎలక్షన్ బాగా నడిచింది, కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ ఉన్నంత వరకు అధికార పార్టీ ప్రతిపక్షం మంచి ఎస్పీ మల్లికా కార్గ్ గారు ఉన్నారు, ఏ ప్రశాంతంగా ఉంది, ఎలాంటి గొడవలు జరగలేదు. మళ్ళీ తర్వాత ఆమెను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినట్టు. దీని అర్థం ఏంటి సాయి గారు? ఆధునిక సమాజంలో ఇది కదా మనకు కావాల్సింది. ఆమె పబ్లిక్గా పెట్టి 4 రౌడీలను, 4 యాంటీ సోషల్ మెంట్లో, లేకపోతే 4 పోలీసులు 4 చితకబాది భవిష్యత్తులో ఎవరైనా ఇట్లా వస్తే కొడతాను అని అనలేదు ఆమె. పోలీసులందరినీ కూర్చోబెట్టి ఏ పోలీసుల ద్వారా ఉన్నారో పల్నాడు ఏరియాలో ఆ పోలీసులు స్వేచ్ఛలా పనిచేయకపోవడం వల్ల, ధైర్యంగా పనిచేయకపోవడం వల్ల ఈరోజు ప్రపంచ చిత్రపటంలో, తెలుగు వారి చిత్రపటంలో ఒక నెగిటివ్ వెళ్ళిపోయింది పల్నాడు అనేది. ఇది కాదు పల్నాడు అని మనం నిరూపిద్దామని 3 నెలల్లో నిరూపించింది. అట్లాంటి భరోసాని పబ్లిక్ గా పెట్టడం ద్వారా ప్రజలకు సంకేతం, ఏ సంకేతాన్ని మనం తీసుకున్నాం? మల్లికా కార్గ్ గారి సంకేతం తీసుకున్నామా, లేదా గతంలో జరిగిన కొన్ని ఘటనలో ఇట్లా పబ్లిక్ యాక్టివిటీస్? నేనైతే మల్లికా కార్గ్ గారి సంకేతాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది డెమోక్రసీ. కాబట్టి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే వాడు అధికార పార్టీయా, ప్రతిపక్షమా, ఇన్ఫ్లుయెన్స్ ఎవడైనా సరే తప్పు చేసే లోపల వేయండి, ఆ స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చి చూడమని చెప్పండి పోలీసులకి. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 6 నెలల్లో మొత్తాన్ని సెట్ చేసేస్తారు. అధికారంలో ఎవడున్నా, వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకొకరున్నా,
పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామనండి. పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అంటే ఇట్లాంటిది కాదు. అధికార పార్టీ వాడా, ప్రతిపక్షం వాడా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇన్ఫ్లుయెన్స్ లేనోడా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నేను చూపను, మీరు చట్ట ప్రకారం పనిచేయండి అని 6 నెలలు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి. అది ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అంటే నేను అనుకుంటున్నాను. అట్లాంటి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా 6 నెలలు మొత్తాన్ని సెట్ చేస్తారు. కాబట్టి అదేమి ఇబ్బంది లేదు. కాబట్టి డెమోక్రటిక్ యాక్ట్ మల్లికార్జున మార్గం బెటర్ మార్గం అని నేను అనుకుంటున్నాను. ఆ మార్గం కూడా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చేసాయి కదా, దాన్ని నేనేం కాదన్ను. కొన్ని సందర్భాల్లో విచ్చలవిడితనం ఉన్నప్పుడు 4 పీక్తే పబ్లిక్ గా అయ్యో మా మాధవులు కూడా వస్తారని ఈ పిట్ ప్యాకెట్లు గాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, మేము ఏదైనా చేస్తే ఇబ్బంది లేదు అనే మెసేజ్ వెళ్తే, అనే పోలీసింగ్ వెళ్తే వాళ్ళు చేస్తారు కదా, మళ్ళీ ఆయన కూడా దారి తీస్తుంది కదా. కాబట్టి ఇండిపెండెంట్ గా పనిచేసే వ్యవస్థ, ఇండిపెండెంట్ గా ఇస్తున్నామని కానీ ప్రజలకి మల్లికార్జున గారు లాగా పబ్లిక్ మీటింగ్ పెట్టి, పబ్లిక్ మీటింగ్ అనేది ఆ ధోరణి కరెక్ట్ అంటారు. ఆ ధోరణితో చేయగలిగితే ఖచ్చితంగా అన్ని 6 నెలలు అట్లాంటి మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఈ మార్గం ఒకసారి వాళ్ళకి నిజమే మంచిగా చేసి అనుకుందాం, కాసేపు కరెక్ట్ గానే కొట్టుండొచ్చు అనుకుంటున్నాం. రేపు ఆ పోలీసులో లేకపోతే ఇంకొక పోలీసులో అదే చేస్తారని గ్యారంటీ ఎవడిస్తాడు? లేదా అమాయకుల పట్ల లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల పట్ల ఇట్లా ప్రయోగాలు జరిగితే యాడికెళ్తుంది సొసైటీ అనేది భయం. ఆ భయం పోవాలంటే, ఆ భయం రాకూడదు అనుకుంటే నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు నరసరావుపేట మల్లికార్జున మోడల్లో ఇండిపెండెంట్ గా పనిచేసే స్వేచ్ఛనివ్వడమే పరిష్కారం అనుకుంటున్నాను. రైట్. రెండవది, ఇప్పుడు రేషన్ వాహనాల్ని తీసేశారు. రేషన్కి ఇప్పుడు డైరెక్ట్గా డిపోల దగ్గరికి వెళ్తున్నారు. ఏది నాయకులందరూ కూడా వెళ్ళి రేషన్ అలా డిపోల ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని పునఃప్రారంభించాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే సందర్భంలో ఇంటి దగ్గరికి పెన్షన్ అన్నటువంటి విషయంలో కావచ్చు, ఇది కావచ్చు, ఈ రెండిట్లో వాలంటీర్ లేకుండా పెన్షను, అట్లాగే ఇలాగా ఎండియు లేకుండా రేషను, ఇదే ప్రజలు కోరుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అన్నటువంటిది గవర్నమెంట్కు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా వీటి ద్వారా అన్నటువంటిది జ్యోతి చెప్తోంది. ఎలా చూస్తారు? ఇప్పుడు పెన్షన్స్, ఇంటి వద్దకే రేషన్ రెండు వేరు వేరు. పెన్షన్ కి సంబంధించి మార్పు ఏంటి? ఏ మార్పు లేదు. అంటే వాలంటీరు లేకుండా ఇస్తున్నారు. వాలంటీర్ ఇతర సిబ్బంది, గ్రామ సచివాలయం, ఇతర ప్రభుత్వం అనుకున్నటువంటి వ్యవస్థల ద్వారా ఇంటింటికి వెళ్ళడం. ఇప్పుడు జగన్ గారి కాన్సెప్ట్ అయితే మారలేదు. వాలంటీర్ ద్వారా ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్ కాదు, ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది కాన్సెప్ట్ జగన్ గారి. అది వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఆయన ఇచ్చినాడు, మీరు ఇంకో పేరుతో ఇస్తున్నారు. కాబట్టి జగన్ గారి సిస్టమ్ అయితే మారలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ కరెక్ట్ అని మీరు కూడా చేస్తుంది, మీరు కూడా ఒప్పుకున్నట్టుగా వాలంటీర్ అవసరం లేదు, ఆ ఖర్చు ఎందుకు, ఇంకొక వ్యవస్థ మనకు ఉంది, ఆ వ్యవస్థతోనే చేసేవచ్చు అనేది కదా ఈరోజు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి జగన్ గారి కాన్సెప్ట్ కరెక్ట్, వాలంటీర్లు అవసరం లేదు, గ్రామ సచివాలయ సిబ్బందో లేకపోతే ఇతర ప్రభుత్వ సిబ్బందో లేకపోతే చేసేవచ్చు అనేది మీ అంచనాతో. దాని ఎవరు కాదనరు, ప్రజలేమి దాంట్లో ఎవరికి అసంతృప్తి ఉండదు. ఎందుకుండదంటే మాకు వాలంటీర్ ఇస్తేనే కరెక్ట్ అని ఎవడు అనుకుంటాడు? ఎవరైనా సరే ప్రభుత్వ సేవలు మాకు ఈ పద్ధతిలో కావాలని కోరుకుంటారు. కాబట్టి జగన్ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్ చెప్పినటువంటి వాలంటీర్లు తీసి పక్కన పెట్టారు. కానీ కాన్సెప్ట్ కరెక్టే. అయితే మీరు విమర్శలు ఎక్కడికి గురవుతారు? ఎక్కడికి గురవుతారంటే వాలంటీర్లకు సమాధానం మాత్రం చెప్పాలి, సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాలంటీర్కి ఏం చెప్పాలి? ఎన్నికల ముందు ఏం చెప్పారు? 5,000 ఇస్తున్నారు, మీకు చాలదు, 10,000 ఇస్తాం, యథాతథంగా కొనసాగిస్తాం. ఈ హామీని మీరు ఉల్లంఘించారు. మీరు హామీ ఇచ్చి ఉల్లంఘించారనేది మీ క్వశ్చన్ తప్ప ప్రజలు అడగరు. మాకు వాలంటీర్లు ఆ రోజు పెట్టారు, ఈ రోజు వాలంటీర్ లేకుండా గ్రామ సచివాలయం ఇతరులు ఇస్తున్నారు, మాకు వద్దు అని ఎవరు ఉండరు. ఎవరిస్తే మాకెందుకు, మాకు రావాల్సిన సేవలు మాకు రావాలి. వ్యవస్థ ఏదైనా కావచ్చు, స్వభావం కావాలనుకున్నారు, ఆ స్వభావాన్ని మీరు కొనసాగిస్తున్నారు. జగన్ గారి స్వభావాన్ని కొనసాగించకుండా మీరు కొత్త ఉంటే ఇది కరెక్ట్ అని మీరు చెప్పచ్చు. జగన్ మోడల్ కదా అమలు అవుతుంది, వాలంటీర్ల స్థానంలో ఏరే వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి పోయి ఇస్తున్నారు. మీరు గతంలో వాలంటీర్లు టాప్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు పోతుంటే అక్కడ ఎమ్మెల్యే ఉంటారు. ఇప్పుడు ప్రతి ఇంటింటికి తెలుగుదేశం కార్యకర్త వాళ్ళు ఫేస్బుక్ అన్నింటిలో వాళ్ళే పెడుతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళే కాన్సెప్ట్ మీరు కొనసాగిస్తున్నారు దీంట్లో. కాబట్టి మీరు సమాధానం చెప్పుకోవాల్సింది వాలంటీర్లకి. మీరు హామీ ఇచ్చారు కాబట్టి, మీరు ఎన్నికల ముందు హామీ ఇవ్వకుంటే మీరు ఆ క్వశ్చన్స్ ఎదుర్కొనే ఉండదు కాదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పుకోండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రేషన్ డీలర్లకు సంబంధించి. రేషన్ డీలర్లకు సంబంధించినంత వరకు షరతులు లేకుండా ఇన్ టైంలో ఇవ్వగలిగితే ఇప్పుడున్న సిస్టమ్, కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన సిస్టమ్ని పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చాలా ఏళ్ల పాటు మనకు గ్రామాల్లో ఒక ఇంటి దగ్గర రేషన్ షాప్ ఉండేది. ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే తీసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే షరతులు అంటే ఉదయం 10 నుంచి ఇన్ టైంలో రావాలి, లేదా 2 రోజుల్లో రాకపోతే మీ రేషన్ ఇవ్వదు, ఇట్లాంటి గతంలో ఉండేవి. అవేమి షరతులు లేకుండా ఒక నిర్దిష్టమైన గ్రామం, ఒక 50 ఇండ్లో 100 ఇండ్లో ఒక చిన్న గ్రామాన్ని సైజ్ చేసుకున్నాం, ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామాన్ని పోవడం కాకుండా విత్ ఇన్ ద గ్రామంలోనే
ఒక రేషన్ షాపులో కూడా డీలర్లు పెట్టుకుని చేసినా కూడా అది పెద్ద అభ్యంతరం అనుకోదు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అదే ఇంటింటికి పోతేనే కరెక్ట్ అనేది ఏమి లేదు. ఇంటింటికి పోతే ఇంకొంచెం సౌలభ్యం వాళ్ళకి, సౌలభ్యం ఇంటికి ఉన్నప్పుడు వాళ్ళు పోయి ఇచ్చేసి వచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సాయి గారు, ఈ ఇంటింటికి వెళ్ళే క్రమంలో ఒక వ్యవస్థ సృష్టించబడింది, ఒక సిస్టమ్ వచ్చింది. దాంట్లో పనిచేసేదానికి కొన్ని వందల మంది దాంట్లో నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్? వాళ్ళకి రేషన్ షాపులు ఇస్తున్నారా, లేదా మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారని ప్రశ్న. మనకు చాలా సందర్భాల్లో అర్థశాస్త్రంలో ఒక మాట ఉంది, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేనప్పుడు అసలు ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చి ఏరే పనులు కూడా చేయించచ్చు. జాతీయ ఉపాధి హామీ పథకం ఏంటి సాయి గారు? జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులు ప్రభుత్వం ఇచ్చి కొన్ని పనులు ప్రజలతో చేయించుకొని సృష్టించుకోవడం. అంటే కొన్ని సందర్భాల్లో ఉపాధిని ప్రభుత్వమే సృష్టించడం, డబ్బులు ఎదురు పెట్టే, కానీ ఉద్యోగం వేయాల్సిన అవసరం లేదు. అట్లా అడిగితే ఇది ఒకటి ఎందుకు అనుకోవడం? అదేం దుర్వినియోగం కాలేదు కదా, మనకు కెపాసిటీ ఉందా లేదా అని వేరే సంగతి. కాబట్టి ఇట్లాంటి ఏర్పడినటువంటి మద్యం షాపుల్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ చూపించాలి. వాళ్ళేం వైసీపీ కార్యకర్తలు కాదు కదా, ప్రభుత్వం ఎంపిక చేసిన సిబ్బందే కదా, వాలంటీర్ల లాగా వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ చూపించకపోతే ఆ 10,000 మంది 20,000 మంది నష్టపోతారు. దానికి ఆల్టర్నేటివ్ మీరు చూపించగలిగి, ఇప్పుడున్న సిస్టమ్ నాకేమి ఇంటింటికి పోతే రేషన్ వరకు లేదా షాపుల్లో ఇస్తే పెద్ద ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అనుకోరు. ఇంటింటికి వస్తే మా ఇంటికి వచ్చి ఇచ్చారు అనుకుంటారు, ఆడికి పోతే 4 అడుగులు వేసిపోవాలి అనుకుంటారు, ఇంతే తేడా. కాబట్టి ఇదే కావాలని ప్రజలు ఏం కోరుకోవాలి, అది కూడా కావాలని కోరుకున్నారు. ఇప్పుడు రేషన్ షాపులో 2 వీధులు దాటి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకునే బదులు మా ఇంటికే వస్తే వద్దని ఎవరు అంటారా? ఎవరు అనరు. కానీ అంత అవసరం ఏముందో, అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం? రేషన్ షాప్ బాగానే ఉందంటే దీనివల్ల అసంతృప్తి రాదు ప్రజల్లోని. బట్ ప్రభుత్వం ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి ఏమి ఆల్టర్నేటివ్ చూస్తున్నది దాన్ని బట్టే దీని యొక్క భవిష్యత్తు ఆధారపడడం. రైట్. ఇప్పుడు ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటిది 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి, ఇందులో షర్మిల కూడా జోక్యం చేసుకుంది. ఇటు లోకేష్ కి జగన్మోహన్ రెడ్డి ప్రశ్న వేశారు, మీరు ఇట్లాగా పిల్లలందరి జీవితాలతో చెలగాటమాడుతున్నాను. అబ్బాయి అసలు నీ హయాంలోనే చెలగాటమాడావు అంటూ కొంత ఫిగర్స్తో లోకేష్ స్పందించారు. షర్మిల మీ ఇద్దరి హయాంలోనూ ప్రభుత్వం నాశనం అయింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఈ 10th క్లాస్ ఇష్యూ ఇది ఒక రొటీన్ ఫార్ములా కింద చూడాలా, లేకపోతే పర్టికులర్గా ఈ ట్రిప్ ఇబ్బంది పడ్డారని చూడాలా? అంటే మనకు 10th క్లాస్ వాల్యుయేషన్లో కానీ లేదా పరీక్షల నిర్వహణలో కానీ 2 మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయి. ఒకటి, పరీక్షల నిర్వహణ వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయులు లేకపోతే ఇంకోటి కూడా ప్రోత్సహించినారా అన్న అనుమానాలు కొన్ని వచ్చాయి. మీకు గుర్తుంటే చాలా మంది జిల్లా కలెక్టర్లు హెచ్చరిక చేస్తుంటారు, ఈసారి 90% లేదా 100% రిజల్ట్స్ రాకపోతే నేను ఒప్పుకోను. నిజానికి ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వకూడదు. టార్గెట్ 100% ఉండొచ్చు, కానీ మనం చదువులు చెప్పడం ద్వారా, మెరుగైన విద్యను అందించడం ద్వారా వాళ్ళకి వాళ్ళు ఉత్తీర్ణత ఉండాలి. వాళ్ళు చాలా సందర్భాల్లో కలెక్టర్లు మీటింగ్ పెట్టుకొని డిఈఓలు కూర్చోబెట్టుకుని ఎట్లయినా సరే, అది కుదరదు కదా. ఎట్లయినా సరే ప్రతి నెల మీరు పాఠాలు బాగా చెప్పాలి, ఎంత కష్టాలు పెట్టాలి, బాగా చదువుకోవాలి, ఇట్లాంటి బెదిరింపులు, హెచ్చరికలు, ఒత్తిళ్ళు ఉంటే మంచిదే. కానీ ఎన్ని జస్ట్ రిజల్ట్స్ 100% వచ్చేయాల్సిన దాని మీద ఎక్కువ ట్రస్ట్ పెడితే కొన్ని సందర్భాల్లో మాల్ ప్రాక్టీస్ ఉపాధ్యాయులు చేస్తే ఏం చేస్తారు? వ్యవస్థ కదా, మన మీద ఏదో సమస్య వస్తుందని. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిజల్ట్స్ వాల్యుయేషన్ విషయంలో అనేకమైనటువంటి లోపాలు జరుగుతున్నాయి. అసలు మనకు 100% రిజల్ట్స్ ఎలా వస్తుందో ఈ కాలంలో మనం చూస్తున్నాం. 100% మనం ఎప్పుడు వినడం, 100% మార్కులు. అది తెలుగులో కూడా 90% 100% దగ్గరకు మార్కులు రావడం తెలుగులో ఎట్లా వస్తుంది? సాధ్యం కూడా కాదు. ఇట్లాంటివి మనం చూస్తున్నాం. కానీ మూల్యాంకనం చేయడంలో అనేక శాస్త్రీయమైనటువంటి బలహీనతలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఉపాధ్యాయుడు రోజుకి ఎంత మూల్యాంకనం చేస్తాడు? రోజుకు ఒక శాస్త్రీయంగా ఒక 20 చేయాలనుకోండి, వాళ్ళకి 50 ఇచ్చారనికి ఏం చేస్తాడు? దాని మీద మానసికమైన ప్రభావం పడుతుంది. ఇట్లాంటి కొన్ని లోపాలు వాల్యుయేషన్లో కానీ రీవాల్యుయేషన్లోనూ మనకు కనిపిస్తున్నాయి. అది ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని గతంలో మీరు చేశారు కాబట్టి ఇది కంటిన్యూషన్ కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆ లెక్కలు వేరే ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల మందిని మీరు రీవాల్యుయేషన్ పెట్టుకున్నారంటే అర్థం రిజల్ట్స్ ఏదో తేడా వచ్చింది అనేది జగన్ గారి ఉద్దేశం. బహుశా పెట్టుకున్న రీవాల్యుయేషన్స్ లో ఎక్కువ పర్సంటేజ్ కానీ యాక్సెప్ట్ జరిగింది అనుకోండి. ఉదాహరణకు 1,00,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకొని ఆ 1,00,000 మందిలో 90,000 మంది మళ్ళీ పాస్ అయినారు అనుకోండి, ఎక్కడో మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే నువ్వెంత నేనెంత అనేది కాసేపు పక్కన పెడతాం. ఖచ్చితంగా పెట్టుకున్న వాళ్ళు 90% అబోవ్ పర్సంటేజ్ జరిగింది అంటే తిరిగి, అంటే ఉదాహరణకు 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయినా అనుకోండి, దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ 10 మార్కులు వచ్చి 35 మార్కులు రావడం ఇట్లాంటివి జరిగి 90% రీవాల్యుయేషన్ అంతా సక్సెస్ అయిపోయిందంటే
ఖచ్చితంగా రీవాల్యుయేషన్ లేదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. దీనికి ఏదో మంత్రి గారు నేరుగా లోకేష్ గారు పేరున్నారు కాబట్టి ప్రత్యర్థి కాబట్టి మాట్లాడడం కాదు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి, దీనికి ఎవరు బాధ్యులు, ఎక్కడ మా సిస్టంలో లోపం ఉందని కరెక్ట్ చేసుకునే పద్ధతిలో లోకేష్ గారు వ్యవహరిస్తూ ప్రత్యారోపణలు చేయొచ్చు. కానీ గతం ఎంత జరిగింది, గతంలో ఏం జరిగిందని దీనికే పరిమితం అయిపోతే మాత్రం మళ్ళీ మనం తప్పు చేస్తున్నట్టు. ఇంకా శర్మిల గారికి సంబంధించి ఓకే, ఆ ఇద్దరిని తిట్టడానికి ఆమెకున్నంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇద్దరు అన్నని అట్లు వీళ్ళని కలిపి తిడితే ఇంతకుముందు ఒకరినే చెప్తున్నారు అన్నని, ఇప్పుడు ఇద్దరిని కలిసి ఒక ప్రభుత్వాన్ని మాత్రమే కార్నర్ చేయడానికి ఆమెకు పెద్ద ఆసక్తి ఉండదు. అన్నని కలిపి చేస్తే ఇద్దరు సమానమే అని, ఇద్దరు సమానమే, ఇద్దరు సాధ్యం కాదు, నేను ప్రత్యామ్నాయమైన ముందుకు వస్తేనే సంతోషమే, ఆడికి ఆగిపోతున్నారు. కానీ శర్మిల గారి వ్యవహారం మామూలే, బట్ లోకేష్ గారి వరకు ఈ వరకు పరిమితం కాకుండా, ప్రతి ఆరోపణ పరిమితం కాకుండా బేసిక్ గా రీవాల్యుయేషన్లు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, ఎక్కువ వచ్చిన వెంటనే 90% కానీ సక్సెస్ అయితే ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది సెట్ చేసుకునే వైపు వెళ్ళి వచ్చే సంవత్సరం రాకుండా చూసుకునే వైపు అడుగులేస్తే బెటర్. ఏడాది ప్రభుత్వ పాలనని ఎలా చూస్తారు? ప్రజలు దీపావళి జరుపుకోవాలని పిలుపుని ఎలా చూస్తారు? నెంబర్ వన్, నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. 1 year పరిపాలనతోనే ఈ ప్రభుత్వం మొత్తం విషయాన్ని నిర్ధారణకు రాలేం, కానీ ప్రభుత్వం భవిష్యత్తులో ఎట్లా నడవచ్చు, ప్రభుత్వం యొక్క సిమ్టమ్స్, ప్రభుత్వం ఆలోచన ధోరణి మాత్రం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ప్రధానంగా నా అంచనా ప్రకారం సూపర్ 6 ఫీవర్తో బాధపడతా ఉంది. సూపర్ 6 ఫీవర్ నుంచి ఎంత త్వరగా హేతుబద్ధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ప్రజల విశ్వాసాన్ని పొందే పద్ధతిలో బయటపడకుండా ఇదే పద్ధతిలో ఈ 1 year పాటు వ్యవహరించినట్టుగా, రాష్ట్రం సంక్షోభం నిండిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసేసినాడు కాబట్టి మేము చేయలేకపోతున్నాం, భవిష్యత్తులో చేసేదానికి ప్రయత్నిస్తున్నాం, ఈ తరహా ఎత్తుగడలతో ఈ తరహా రాజకీయ విన్యాసాలు ప్రభుత్వానికి నష్టం. అందుకే ఈ సూపర్ 6 ఫీవర్తో బాధపడుతుందని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే సూపర్ 6 ఎందుకు ఫీవర్ అంటున్నానంటే, ఫీవర్ చాలా చిన్న రోగం, పారాసిటమాల్ వేసుకుంటే పరిష్కారం అయిపోతుంది, కానీ ఇన్ టైంలో వేసుకోకపోతే అది ప్రాణాంతకం కూడా అవుతుంది. కాబట్టి సూపర్ 6 కూడా అలాంటిదే. సూపర్ 6 హామీలకు సంబంధించినంత వరకు ఏదైతే ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చిందో దాంట్లో కొన్ని పథకాలు ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒకటి పెన్షన్స్ ఆల్రెడీ ఇస్తున్నారు, 4,000 రూపాయలు పెంచి కొంత తగ్గించారు, అవన్నీ ఉన్నాయి, కానీ 4,000 రూపాయల పెన్షన్ అయితే అమలు చేస్తున్నారు. 2 రైతు భరోసా, 3 అన్నదాత అమ్మఒడి. ఈ 3 పథకాలు ప్రజలకు చాలా కనెక్ట్ అయినాయి, ప్రజలు ఆశిస్తున్నారు. అలవాటు పడ్డారు మాత్రమే కాదు, ఆశిస్తున్నారు, అది వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తుంది, ముఖ్య రైతు భరోసా లాంటి విషయాల్లో. కానీ ఈ 2 పథకాల నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు, అది కనపడుతోంది. ప్రభుత్వ బిహేవియర్ లో కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని వాయిదాలు అటు ఇటుగా నడుస్తారు, దాన్ని ఇవ్వనని చెప్పి సాహసం చేయలేకపోతున్నారు. కానీ మిగిలిన పథకాలు, అది నిరుద్యోగ యువతకి ఇచ్చేటువంటి యోగాలను వచ్చిన అష్యూరెన్స్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, ఇవి అమలవుతాయని నేనైతే అనుకోవట్లేదు బడ్జెట్ అంచనాల ప్రకారం. కానీ ఈ 2 పథకాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాల్సిన పరిస్థితితో వస్తా ఉంది. కానీ ప్రభుత్వం దీని నుంచి బయటపడాలి. మీరు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు, ఇది నా అసెస్మెంట్. ఎందుకంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ లెక్కెట్టుకుంటే 1.5 lakhs క్రోస్ అవుతా ఉంది. నా అంచనా ప్రకారం 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ పథకాలకు పెట్టే అవకాశాలు కనిపించలేదు. దాని మించి పెట్టలేదు, అది అయ్యే పని కాదు. కానీ మనకి ఇప్పుడు దాదాపు 30,000 చిలుకు కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ఇప్పటివరకు చంద్రబాబు గారు అమలు చేసిన దానికే అవుతుందని చంద్రబాబు గారు ఇచ్చిన లెక్కల ప్రకారం కనబడతా ఉంది. కానీ మొత్తాన్ని సిన్సియర్గా 40,000 కోట్లు అయ్యేట్టుగా. కానీ ఇంకొక పథకం లేదా 2 పథకాలు పైన అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదు. బహుశా అమ్మఒడి, రైతు భరోసా వరకే పరిమితం అవుతారా తెలియదు. అది కూడా సంపూర్ణంగా వాళ్ళు చెప్పినట్టు అమలు చేయాలంటే, రైతు భరోసా సంబంధించి కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 అన్నారు. అది కానీ చేసి ప్రతి పిల్లవాడికి, ఇంట్లో ఉన్నవాడి చదువుకున్న వాళ్ళకి అమ్మఒడి ఇస్తాము, అదే తల్లికి వందనం ఇస్తాము, ఈ 2 కానీ ఇన్స్పిరిట్ అమలు చేస్తే అది కూడా సాధ్యం కాదని నమ్ముతున్నాను. కానీ ఇంటికి ఒకరికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళు ఇచ్చినప్పుడే 20,000 వాళ్ళు కలిపి మిగిలిన మ్యాచింగ్ 14,000 10,000 ఎంతైతే అంత, ఇది వరకు కష్టంగా అమలు చేయొచ్చు. ఈ 2 అమలు చేసేసి సిన్సియర్ గా మిగిలిన పథకాలు మేము అష్యూరెన్స్ ఇచ్చి ఉండాల్సింది కాదు, చేయలేకపోతున్నాం, వాయిదా వేస్తున్నాం, పరిస్థితి బాగుంటే ఇస్తాం, అర్థం చేసుకోండి అని ఏరే అభివృద్ధి ఎట్టు మీరు చెప్తున్నారు కదా, సంపద సృష్టి అభివృద్ధి అంటారు, ఆ వైపుగా ప్రజలు కన్విన్స్ చేసే పద్ధతిలో నిజాయితీగా వెళ్తే కొంతలో కొంత ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా అది చేయకుండా జగన్ అంటే కుదరదు. ఎందుకంటే మనం 14 లక్షల కోట్లని సూపర్ 6 అన్నాము, ఇప్పుడు 7 లక్షల కోట్లు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ 6 లక్షలు 7 లక్షలు పెంచుతా వస్తున్నారు. ఈయన కూడా 1.5 లక్షల కోట్లు దాదాపు చేశాడు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మీరు సగానికి సగం అప్పులు ఉన్నాయని తేల్చినారు మీరు అధికారికంగా బడ్జెట్ లెక్క ప్రకారం. మరి 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు సూపర్ 6 అయినప్పుడు దాని 10 లక్షలు బిలో క్రోడ్స్ వచ్చినప్పుడు సూపర్ 10 అమలు చేయొచ్చు అనే జనం అనుకోరా?
దాన్ని జగన్ ఎట్ట అనుకుంటారు? పైపు జగన్ చర్చ అయిపోయింది కదా, మీరు చెప్పారు కదా, జగన్ ధ్వంసం చేశాడని తెలిసిన తర్వాతనే మీరు హామీలు ఇచ్చారు. కాబట్టి జగన్ మీద నెపం నెప్పడం కాకుండా ఖచ్చితంగా మీరు చేయగలిగింది చేయడం, చేయలేని దాన్ని చేయలేకపోతున్నాను హంబుల్ గా ప్రజల ముందుకు వెళ్తే ఇదే సూపర్ 6 ఫేవర్ నుంచి బయటపడాలి. బయటపడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో మోసం చేశారని మళ్ళీ ఆశలు పెంచుకుంటా పోతే ఇంకొంచెం అది ప్రాణగండంగా మారుతుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే పద్ధతిలో అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది ఈ 1 year లో. నేను ఎందుకంటానంటే, నా అంచనా ప్రకారం ఒక విద్యుత్ ఛార్జీల పెంపుదల మినహాయించి డైరెక్ట్ గా ప్రజల మీద భారం వేయడం. ఒక విద్యుత్ ఛార్జీల విషయంలో మాత్రం ప్రజల మీద డైరెక్ట్ గా భారం పెరిగింది. నేను కూడా వినియోగదారుని కాబట్టి 500-600 పెరిగింది గృహ వినియోగాలకు పర్ మంత్. అదొక్కటి తప్ప మిగిలింది డైరెక్ట్ అటాక్ అనేది ఈ ప్రభుత్వం మాస్ గా చేయలేదు. చేయకుండా కూడా ఈ డిఫెన్స్ ఏంటి? కాబట్టి ఇంకా 4-5 సెక్షన్ ఆఫ్ పీపుల్ పైన ఏదో దాడులు చేసేసి ఆర్థికంగా ఫైనల్ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఒక విద్యుత్ ఛార్జీలు మినహాయించి మిగతా విషయంలో డైరెక్ట్ అటాక్ లేదు. లేకపోయినా కూడా ఇన్ని విమర్శలు, ఇన్ని గందరగోళాలు ఏంటంటే అతిశయోక్తులు, గందరగోళాలు ఇవి మానుకోవాలి. ఈ జగన్ ఫేవరు, సూపర్ 6 ఫేవర్ మర్చిపోయి జగన్ ఫేవర్ రావడం. అంటే జగన్ వచ్చేస్తాడు, జగన్ వచ్చేస్తే మళ్ళీ రాష్ట్రం ఏదో అయిపోతుంది. అది ఎన్నికలు 29 ఎన్నికల ముందు చెప్పాలి. ఈ 5 ఏళ్ళు జగన్ గారు ధ్వంసం చేశాడు, ఈ 4 ఏళ్ళు మేము ఇంత బాగు చేసాం, మళ్ళీ జగన్ వస్తే ధ్వంసం చేస్తాడు, అప్పుడు చెప్తే దానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పడం ఏంటి? కాబట్టి ఇట్లాంటి ఈ అతిశయోక్తులు జోలికెళ్లకుండా సూపర్ 6 ఫేవరు, జగన్ ఫేవరు, ఈ 2 ఫేవర్లు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి 4 ఏళ్ళు ఇంకా టైం బోల్డ్ అంతుంది. కానీ హామీలు అమలు చేయకపోయినా కూడా, ఇప్పుడు ఉదాహరణ 2019లో సాయి గారు హామీలు అమలు చేయలేదు కాబట్టి చంద్రబాబు ఓడిపోయారు అనుకుంటే, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు అమలు చేసి ఎందుకు ఓడిపోయినాడు అంటే మల్టిపుల్ కారణాలతో ప్రజలు ఓట్లేస్తారు. సో ఆ అనుభవాన్ని చంద్రబాబు గారు తీసుకొని ఈ సూపర్ 6 ఫేవరు, జగన్ ఫేవరు, ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఊహల్లో కాకుండా ప్రాక్టికల్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి చేయగలిగితే 4 ఏళ్ళు మంచి టైం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అట్లా కనపట్లేదు. ఇంకా జనసేన వాళ్ళు దీపాలు వెలిగించడం, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వ్యూహాత్మకంగానే 4వ తేదీ ఎన్నిపోటు దినం అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆ వ్యూహం ఇప్పుడు గమనించారు జనసేన వాళ్ళు. ఎందుకంటే సాయి గారు 4వ తేదీ జరిగిన ఎన్నికల రిజల్ట్స్లో వైసీపీ ఘోర పరాజయాన్ని పొందింది. అద్భుత విజయం తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకుంది. 12వ తేదీ ప్రమాణ స్వీకారం. 4వ తేదీ ఇవ్వడం అనేది కాకుండా 12వ తేదీ ఇచ్చుంటే అని నేను అనుకున్నాను. ఫస్ట్ 12వ తేదీ ఇస్తారేమో, ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఇస్తారేమో అని నేను అనుకున్నా ప్రాక్టికల్ గా. కానీ జగన్ గారు వ్యూహాత్మకంగా 4వ తేదీ ప్రోగ్రామ్ చేశారు. దాన్ని ఎన్నిపోవడం అని పేర్చారు. పదాలు పక్కన పెడదాం. ఇక్కడ జగన్ గారి వ్యూహం ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా దీపం వెలిగించడం ఇట్టాడు కాకుండా మొత్తం ఎన్మాస్గా ఆ రోజు జగన్ దుర్మార్గుడు ఓడించేసినారు. జగన్ ఇదే ఒక చర్చ, జగన్ గారు కానీ ఎన్నిపోటు అనే పిలుపు ఇవ్వకుండా ఉంటే ఒకే చర్చ జరుగుండేది. ఇది ఓడిపోయిన రోజు, జగన్ ఘోరంగా ఓడిపోయిన రోజు, జగన్ దుర్మార్గంగా ఓడిపోయిన రోజు ఇవనే. మీకు గుర్తుంటే 2019 ఎన్నికల తర్వాత 20 ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి పిలుపు ఇలా ఒక దుర్మార్గమైన ఫలితం వచ్చేసిందని లేదు, వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని ముందే గమనించుకొని, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఓడిపోయింది, ఒక గొప్ప ప్రభుత్వం వచ్చింది కాబట్టి పండగ చేసుకోండి, దాని చుట్టూనే చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా 4వ తేదీ ఎన్నిపోడు. అంటే ఇచ్చిన ప్రజలందరూ ఎందుకు మీకు ఓటేశారు, ఈ సూపర్ 6 అమలు అవుతుందని ఓటేసి గెలిపించిన రోజు, ఓటేసింది 13 కావచ్చు, గెలిపించిన రోజే రిజల్ట్స్ టెక్నికల్ గా తీసుకుంటా ఉన్నాడు. అది గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మేము మోసపోయినాము, మోసం చేశారని ఆ చర్చ చేయడం ద్వారా 2 క్లబ్ అవుతాయి. ఖచ్చితంగా ఆ చర్చ నడుస్తుంది. బహుశా వీళ్ళు ధర్నా చేయిస్తారా పోలీసులు? ఆల్రెడీ చాలా జిల్లాల కలెక్టర్లు సెక్షన్ 13 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ జిల్లాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని చోట్ల సెక్షన్ 13 ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే బహుశా జరగనీరు. ఎందుకు జరగనీరంటే ఎన్నిపోటు అనే పదాన్ని యాక్సెప్ట్ చేయరు కదా, కాబట్టి అందువల్ల జరగనీయకుండా ఉంటుందేమో అనుకుంటున్నాను. జరగనీయకపోయినా సోషల్ మీడియా ఉంది, మీడియా ఛానల్స్, వెబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి జగన్ గారు ఇచ్చిన సందేశం, ఈ ధర్నాలు లేదా ఇంటికాడ అరెస్టులు, దాంతో ఎన్నిపోటు అని వాళ్ళు మాట్లాడడంతో 2 ఈక్వల్ అవుతుంది. ప్రజల్లో 2 చర్చలు. మేము ఈ దశతో ప్రజలు ప్రభుత్వానికి ఓటేసాం, వీళ్ళ చేయలేదు. ఈ 2 చర్చలు నడితే వైసీపీకి ఖచ్చితంగా రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టే అవుతుంది కదా. అందువల్ల వాళ్ళు చేసి దాన్ని ఇప్పుడు అర్థం చేస్తున్నారు. జగన్ ఎందుకు పిలిపించినాడు ఈ 4వ తేదీ అంత అమాయకంగా ఇచ్చినట్టే, ఈ చర్చ జరగాలని మనం అనుకోని మన ముందు ఆయన ఇచ్చేసినాడు. కాబట్టి బ్యాలెన్స్ చేయడం కోసం జరుగుతున్నట్టుంది. అయితే ఎప్పుడు కూడా సాయి గారు గెలిచిన తర్వాత 1 year 2 years తర్వాత అంత జూబిలిటీ మోడ్ ఉండదు. ఆ రోజున జూబిలిటీ మోడ్ 1 year తర్వాత ఉండదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరడానికి కొంత టైం పడుతుంది. ఆ రీతే చూసుకున్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు శ్రేణులు చేయొచ్చు, కానీ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి పిలుపుని తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఒక్కటి ఫైనల్ గా, ఈ జిఎస్టి అనేటటువంటిది కంటిన్యూగా ఎందుకు మిస్ అవుతుంది, మైనస్ లోకి ఎందుకు వస్తుంది అనుకోవాలి?
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ, మనకు ఆ, కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు మనకు ఆర్థిక శాస్త్రవేత్తలు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రజల దగ్గర డబ్బులు ఉండడం ప్రధానం అనేది కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేది. అంటే ప్రజల దగ్గర ప్రభుత్వం ఇస్తుందా, ప్రజలకు సొంతంగా ఉంటుందా? జిఎస్టి మీన్స్ కొనుగోలు శక్తే కదా. కొనుగోలు ఎంత జరిగితే అంత ఎక్కువ కొనుగోలు జరుగుతుంది, వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. ఆ రకంగా మనీ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి జిఎస్టికి రూపంలో పెరుగుతుంది. ఇదే సింపుల్ లెక్క, అంతమించి లెక్క ఏం లేదు. కాబట్టి కొనుగోలు శక్తికి వస్తువుల కొనుగోలుకి ఎంత ఉందనే దానికి జిఎస్టి ప్రామాణికంగా మనం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 60,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ప్రజలకు నేరుగా జోబుల్లో డబ్బులు వేశారు. దాన్ని సమర్థిస్తాం, వ్యతిరేకిస్తాం, కాసేపు పక్కన పెడతాం. వేశారు, అది ఒక వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న లెక్కల ప్రకారం మాకు సంక్షేమ పథకాల అమలు కోసం 30 నుంచి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటారు. దాదాపు జగన్ గారి దాంట్లో అబౌవ్ 50% అంతే, అంటే అప్పుడు వేసిన దాంట్లో. ఇంకా జిఎస్టీ తగ్గుతుందని ఎందుకు తగ్గదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 60,000 కోట్లలో రైతు భరోసా అన్ని కూడా వ్యక్తులకి, పారిశ్రామిక అయితే వాళ్ళు తీసుకొచ్చి ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ పెడతారు, అది రిజల్ట్స్ రావడానికి కొంత టైం పడుతుంది. కానీ రైతులకి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ అకౌంట్స్ లో వేసాడు కాబట్టి ఇండివిజువల్ అకౌంట్స్ లో ఎవరు వేసుకున్నా వాళ్ళు ఇమీడియట్ ఖర్చు పెడేస్తారు. ఉదాహరణకు రైతు భరోసా వేసాడు అనుకోండి, ఒక విత్తనాలు పెట్టుబడు అవసరాల కోసం కొనుక్కుంటాడు, ఎరువులు లాంటి కొనుక్కుంటాడు. అమ్మఒడి వేస్తే అప్పు కట్టడానికో స్కూల్ ఫీజు కట్టడానికో వెంట జరిగిపోతాయి. కాబట్టి ప్రజల అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయినాయి కాబట్టి వాళ్ళు కొనుగోలు ఉన్నారు, ఆ కొనుగోలు శక్తిగా మారింది, కొనుగోలు జరిగింది. అందువల్ల జిఎస్టీ 1% వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 60,000 కోట్ల దాకా అమలు చేస్తుంటే ఈయన 30 నుంచి 35,000 కోట్ల రూపాయల దాకా చేస్తున్నాడు అని ఆయనే చెప్తున్నాడు లెక్క ప్రకారం. మరి 35,000 కోట్లు పోయినప్పుడు 35,000 కోట్లే ఖర్చు అవుతుంది. 60,000 కోట్ల రూపాయలు సమాజంలో ఖర్చు కావడానికి 35,000 కోట్లు ఖర్చడానికి దాదాపు 20,000 మినిమం 20 అబౌవ్ 1,000 crores రూపీస్ ప్రజలు ఖర్చు పెట్టి తగ్గిపోయింది. కాబట్టి అనివార్యంగా ఆ మేర కొనుగోలు తగ్గింది, వస్తువులు కొనుగోలు తగ్గింది, జిఎస్టీ తగ్గింది. ఇంతకుమించి లాజిక్ ఏం లేదు. అయితే సంపద సృష్టి జరుగుతుంది కదా. సంపద సృష్టించి ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఒక క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతుంది. మేము హైయెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసింది బిలో 1 lakh crores, అంటే 70,000 కోట్లు ఆ రేంజ్ లో జరిగినాయి పర్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,20,000 పైచిలకు కోట్లు 1 year లో జరిగినట్టుగా ప్రభుత్వ లెక్కలు బట్టి చేస్తున్నారు. అబౌవ్ 1 lakh crores జరిగినట్టు చెప్తున్నారు. మేము 60,000 కోట్లు 70,000 కోట్లు అప్పు చేసి 60,000 కోట్ల రూపాయలు పోయినటువంటి చేశాము. మీరు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు సూపర్ 6 కానీ మేము ఇచ్చిన 60,000 కోట్లకు 30,000 కోట్లు అమలు చేస్తున్నారు, మిగతా డబ్బు అప్పు తీసుకొచ్చిన డబ్బు ఎక్కడ పెట్టారు అనే క్వశ్చన్స్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళ వైపు వస్తుంది. ఒక ఫైనాన్స్ తెలిసిన వ్యక్తులుగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు 1,00,000 కోట్లు అప్పు ఉంది అనుకో సాయి గారు, 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు చేస్తుంది ఒక ప్రభుత్వం అప్పు. 1,00,000 కోట్లు అప్పు ఉన్నప్పుడు 10,000 కోట్లు మళ్ళీ 1,10,000 కోట్లు అప్పు చేస్తే సరిపోతుంది. కానీ 5 లక్షల కోట్లకు వచ్చింది అనుకోండి, మనకు 5,50,000 కోట్లు చేయాల్సిందేగా, లేదా 6 లక్షల కోట్లు చేయాల్సిందే కదా కంటిన్యూ ప్రాసెస్ లో. కాబట్టి చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది ఉంది. అయితే చంద్రబాబు గారి ఇబ్బందిని పాజిటివ్గా ఎందుకు తీసుకోలేరు? మనం అట్లా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. నువ్వు ఎక్కువ అప్పు చేశావు, నువ్వు ఎక్కువ అప్పు చేసి శ్రీలంక అయిపోయిందని మాట్లాడాలి. చంద్రబాబు గారి కాలంలో 40,000 కోట్లు 50,000 కోట్లు అప్పు చేస్తే జగన్ గారి పీరియడ్లో ఇంకో 10-20,000 కోట్లు పెరిగింది, సహజమైన పెరుగుదల. ఆ రోజు మీరు అట్లా అనలేదు. కానీ ఇప్పుడు మీరు సహజమైన పెరుగుదల వాళ్ళు ఎట్లా అంటారు? వాళ్ళు అట్నే రివర్స్ లో మాట్లాడుతున్నారు. కాబట్టి రెండోది చంద్రబాబు గారు ఇప్పుడు ప్రధానంగా సంక్షేమ పథకాలు కాకుండా మాట్లాడుతున్న మాటలేంటి? అమరావతి, కొన్ని చోట్ల రోడ్లు వేసారంటున్నారు, పోలవరం ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. ఈ మూడే కదా ప్రధాన. లేకపోతే ఎక్కడ పరిశ్రమలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇంకా స్టార్ట్ కాలేదు, చేస్తారో చూడాలి. అంటే ప్రధానమైంది అప్పుల శాతం పెరుగుతున్న క్రమంలో వాటిని తిరిగి వడ్డీ చెల్లించుకోవడం అవసరాలు పెరిగాయి, నెంబర్ 1. నెంబర్ 2, కేంద్రాన్ని అందించాలి, దాంట్లో రాబట్టుకోలేకపోతున్నారు, నెంబర్ 2. నెంబర్ 3, మీరు పెడుతున్న పెట్టుబడులు ఎక్కడ అమరావతిలో కావచ్చు, పోలవరంలో, అది లాంగ్ రన్ ప్రయోజనాలు ఇస్తాయి. పోలవరం అయితే ఖచ్చితంగా ప్రయోజనం ఇస్తుంది, నాగార్జున సాగర్ సీజన్. అమరావతి ఇస్తుందా, నెత్తికి సమస్య అవుతుందా, అది కాలం నిర్ణయించాలి. కాబట్టి మీరు పెడుతున్న దాంట్లో అనుత్పాదకం ఏం పెడుతున్నారని నేను అన్నగాని, ఉత్పాదకం ఏం పెట్టినా అది టైం తీసుకుంటుంది. పోలవరం అయినా ఇంకోటైనా సమ్ ఇయర్స్ తీసుకుంటుంది, అంతవరకు అది కనపడదు, అది కూడా వర్కౌట్ అయితే. కాబట్టి ఈ తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీ ఇంకా కొంతకాలం, ఈరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొంచెం పెరగదు అనుకుంటా. బహుశా ఈ 2 పథకాలు ఏదో అటు ఇటుగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, ఇంకొంచెం పెరగచ్చు. కానీ జగన్ గారి టార్గెట్ రీచ్ కావడానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంకో 2-3 ఏళ్ళు అయితే పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల వెనకాల ఉన్న వాదనలు, ఆ వాదనకి రెండవ కోణం.